కందుల ధరల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. కందుల ధరలు పెరగడానికి డాలర్ దెబ్బ కొట్టింది. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన పప్పులు మాత్రం ఇప్పటికే దిగుమతే. వంట నూనెలు మాత్రం ఇప్పటికే దిగుమతే. రైతు సోదరులకు ఏదైనా గిట్టుబాటు ధర వచ్చి బాగా పంట వచ్చే సంవత్సరం సాగు చేద్దామంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు. కందిపప్పు దక్షిణాఫ్రికాలోని సూడాన్ అనే అరాచక దేశం నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. దేశంలో రైతులు ఎవరైనా కంది సాగు చేద్దామంటే ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. విపరీతమైన పురుగు, పూత వచ్చే సమయంలో మంచు విపరీతంగా కురడం వల్ల పూతంతా నేల మీద రాలిపోతాం. ఇంకా దానికి మందు కూడా లేదు. అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కంది సాగు చేసిన రైతుకి నిన్న మన వరకు 6,000 ధర కూడా దక్కలేదు. తాజాగా రూపాయి వాల్యూ దారుణంగా పడిపోవడంతో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ 87 రూపాయల 70 పైసలకు పడిపోయింది. రైతు సోదరులకు ఇది కొంత అర్థం కాకపోవచ్చు, కొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా మందికి అర్థం అవుతుంది. సూడాన్ నుంచి దిగుమతి చేసుకున్న కందులకి డాలర్లలో పే చేయాలి కాబట్టి ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇక దిగుమతుల మీద ఉన్న ఆంక్షలు కూడా కొన్ని తొలగించడం వల్ల కందుల ధర క్వింటా 8,000 నుంచి సార్టెక్స్ రకాలైతే 11,500 దాకా నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక మార్కెట్లో తాజాగా సార్టెక్స్ రకాలు 11,500 ధర పలికింది. ఇక తెలంగాణలో కూడా తాండూర్ కందులు 8,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 7,500 నుంచి 8,200 దాకా ధర దక్కుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది కాబట్టి ఇక్కడ ధర పెంచుతున్నారు. అంతేగాని రైతుల మీద ప్రేమతో కాదు. రాబోయే రోజుల్లో కంది సాగు చేసే రైతులు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పంట సాగులోకి దిగాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి. ఒకవైపు మార్కెట్లో కిలో కందిపప్పు కొనాలంటే 200 రూపాయల ధర పలుకుతా ఉంది. రైతులు కనీసం 10,000 రేటు కూడా ఇవ్వడం లేదు. అంత దారుణంగా ఉన్నప్పుడు రైతు సోదరులు కూడా ఆలోచించుకొని 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పంట సాగుకి వెళ్ళాలి. మీరు కనుక కందులు అమ్మితే ఏ ధరకు అమ్మారు, ఎకరాకి ఎంత దిగుబడి వచ్చింది అనే విషయాల్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులకి షేర్ చేయండి.